సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయం 18 నుంచి 24 వరకు మార్చి చదువుకుందాం. సమూయేలు రెండవ గ్రంథం 18వ వచనం నుంచి 24వ వచనం వరకు మార్చి చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబము ఏపాటిది? ఇంత హెచ్చుగా చేసినంతయు నీ దృష్టి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసునైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదుని నేను నీతో ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసునైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. ఈ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసునకు నాకు దీన్ని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత కలవాడవు. నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. మేము వినిన దాన్ని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. నీకు జల్లినట్టుకే వారిని నీవు మోచించినట్లును, నీకు ఖ్యాతి కలిగినట్లును, నీ జల్లను బట్టి నీ దేశములకు భీకరమైన కార్యములను చేయనట్లును, దేవుడమైన నీ ఐగుప్తు దేశంలో నుండి ఆ జనుల వశంలో నుండి వారి దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేల్ అన్నిటి జనులను బట్టి జనులు లోకమంది వారు ఎక్కడున్నది? మరియు యెహోవావైన నీవు వారికి దేవుడివైండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులైండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. చాలను ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నమ్మకమైన దేవా, మీ దయ, ప్రేమ, కృప, కనికరాలు బట్టి వందనాలు, స్తోత్రాలు. దయానంద నగర్లో ప్రభా దయగల తండ్రి, ఈ యొక్క సాక్ష్యాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు చాలా కాలం క్రితం. దయగల తండ్రి, వారిని ప్రభా దయగల తండ్రి వృద్ధి చేయిస్తూ వచ్చారు. వారికి మందిరం ఇచ్చారు, ప్రభా స్థలం ఇచ్చారు. దయగల తండ్రి నమ్మకరాజా, ప్రభా వారికి ప్రభా మరి ఆత్మ సంబంధంగా పోషించడానికి ప్రభా దయగల తండ్రి పోషకులను ఇచ్చారు. దయగల తండ్రి నమ్మకరాజా, ఆ విధంగా ప్రభా వీరి పట్ల మీ పరలోకపు ఉద్దేశాలని నెరవేర్చుకుంటూ వచ్చినందుకే మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. దయగల తండ్రి నమ్మకరాజా, ఈ విధంగా దయగల ప్రభా ఈ యొక్క మందిరాన్ని ప్రభా ఈ విధంగా నేడున్నట్లుగా అభివృద్ధి చేయడానికి ప్రభా మీరు చూపిన మీ కృపంతను బట్టి వందనాలు, స్తోత్రాలు. గత దినాలన్నింటిలో సంవత్సరాల్లో కాపాడి భద్రం చేశారు. దాని కొరకే ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి మీ దయ కృప అనుగ్రహించి ఈ వాక్య భాగంలో నుంచి తండ్రి ఆరాధనాత్మను అనుగ్రహించమని వేడుకుంటూ చిన్ని ప్రార్థన యేసు నామమున వినయంతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దావీదు ఆరాధన చేస్తున్నాడు. ఆయన ఏ సందర్భంలో ఆరాధన చేశాడు అంటే, ఆయన మొదటి 2 వచనాల్లో ఉంది, యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరియందు కాపురం ఉండి నాతానన్న ప్రవక్తను పిలువనింపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచినదనగా. అంటే దావీదు యొక్క మైండ్, దావీదు యొక్క మనసంతా దేని మీద ఉంది? దేవుని యొక్క మందసం మీద ఉంది. దేవుని యొక్క మందసం అంటే దేవుని యొక్క మందిరంలో అది భాగం, అది దేవుని మందసం. ఆ రోజుల్లో ఆ మిగతా మందిరం లేదు, కేవలం మందసం ఒకటే మిగిలి ఉంది అక్కడికి. సో అందువల్ల దేవుని మందసం గురించి ఆయన చక్కటి ఆలోచన కలిగి ఉన్నాడు. నేనేమో దేవదారు రాణులతో కట్టబడిన ఇంట్లో ఉన్నాను, డేరాలోనేమో ఈ మందసం ఉంది. అలా కాదు, దీనికి ఈ మందసానికి మరొక మంచి మందిరం కట్టాలా, అందులో దీన్ని పెట్టాలా అని దావీదు అనుకున్నాడు. దావీదు అనుకుంటే మనకు తెలుసు ఆ స్టోరీ అంతా. నాతానన్న ప్రవక్తను పంపించి ప్రభు ఏం చెప్పాడు, నువ్వు కాదు అది కట్టేది, నీ దగ్గర నీతో నీ తర్వాత వచ్చే నీ కుమారుడు దాన్ని కడతాడు అని ప్రభు సెలవిస్తే దావీదు యొక్క మనసు వెంటనే అదే చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన అంటాడు 8వ వచనంలో అన్నాడు ఆయన, నువ్వు కట్టొద్దయ్యా అని చెప్పి దావీదుతో చెప్తున్నాడు. 8వ వచనంలో, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. ఆయనకి దావీదుకి ఆ పాత హిస్టరీ అంతా చెప్తున్నాడు. ఒకసారి, నిన్ను గొర్రెల దొడ్లో ఉండేవు, నిన్ను గొర్రెల దొడ్లో నుంచి నిన్ను ఎక్కడ పెట్టాను? ఇశ్రాయేలీయులను నా జనులు మీద అధికారిగా చేశాను. తర్వాత ఏం చేశాను? నువ్వు ఎక్కడికి పోయినా సరే నీకు, చూడండి నెక్స్ట్ వచనంలో ఉంది, నువ్వు
నువ్వు పోవు చోట్లనల్లని నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిర్మూలన చేశాను. ఆ తర్వాత నీకు ఘనులైన లోకంలోని ఘనులైన వారికి పేరు నీకు కలుగజేసి ఉన్నాను. అందువల్ల 11వ వచనంలో ఏమన్నాడు? నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలిగి చేశాను అని 10వ వచనంలో కూడా ఇంకో మాట అన్నాడు. ఇశ్రాయేలు నా జనులు ఇకను బడకుండానట్లు తమ స్వస్థలమున నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వం ఇశ్రాయేలీల నా జనుల మీద నేను న్యాయాధిపతులు నియమించిన తర్వాత వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకుండా ఉండినట్లుగా నేను చేశాను అని చెప్తాను. అంటే దేవాది దేవుడు ఒకసారి ఆ గతమంతటిని కూడా దావీదుకి గుర్తు చేయగానే దావీదు యొక్క మనసు వెంటనే ఆరాధనా భావంతో అది నిండిపోయింది. ఆరాధనా భావంతో నిండిపోయి అప్పుడు అన్నాడన్నమాట. ఈ నేను ఇప్పుడు మనం చదివిన భాగం ఏమన్నాడు? ప్రభా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను అన్నాడు. ఆ కుటుంబం ఎపాటిది అన్నాడు. అది ఆరాధనా భావం అండి. అంటే ఆరాధనా భావం ఎవరికి వస్తుంది అంటే దేవుని యొక్క మందిరం మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఆరాధనా భావం వస్తుంది. దేవుని మందిరం మీద ఆసక్తి ఉంటే మనం ఏమవుతాం? మనల్ని మనం తగ్గించుకుంటాం, ప్రభువుని ఎక్కువ చేస్తాం. వారికే ఆ దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉన్నట్టు లెక్క. నన్ను నేను హెచ్చించుకుని దేవుని ప్రజల్ని తక్కువగా చూశాననుకోండి, దేవుని మందిరం అంటే ఆ రోజుల్లో ఈ మందిరం ఏది మందిరంలో భాగం, లేదంటే సొలొమోను కట్టిన మందిరం పెద్ద మందిరం. ఈ రోజుల్లో అటువంటి మందిరాలే లేదు. ఈ రోజుల్లో మందిరం ఏది? మనమే ఆయన మందిరం, మనమే ఆయన గృహం. ఆ రోజుల్లో హౌస్ ఆఫ్ గాడ్ అంటే ఇది దేవుని మందిరము. హౌస్ ఆఫ్ గాడ్ అంటే ఆ కట్టడం, సొలొమోను కట్టిన ఘనత వహించిన కట్టడం అన్నమాట. కట్టడాన్ని హౌస్ ఆఫ్ గాడ్ అన్నారు, దేవుని మందిరం అన్నాడు. ఇప్పుడు హౌస్ ఆఫ్ గాడ్ అంటే ఇది సంఘమే, దేవుని యొక్క మందిరము. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటిది? మందిరానికి వెళ్తామని మనం కొలోక్యువల్గా మనం మాట్లాడతాం. ఎందుకని ఈ స్థలంకి వస్తున్నామని లెక్క, అంతే తప్ప మందిరం అంటే యాక్చువల్ మందిరం అంటే ఎవరు? మనమే మందిరం. మనం ఒక్కొక్కరి మందిరం, అందరూ కలిసి మందిరం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అందువల్ల పాత నిబంధనలో మందిరం అంటే స్థలం గురించి మనం ఎప్పుడూ ఆలోచించడానికి లేనే లేదు. దావీదు దేవుని మందిరం ఆసక్తి కలిగి ఉన్నాడు అంటే అర్థం ఈ రోజుల్లో దేవుని మందిరం అంటే మనం ఎవరి మీద ఆసక్తి కలిగి ఉండాలా? ప్రభు యొక్క సంఘం మీద ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. అందువల్ల ఎప్పుడైతే దావీదు దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు అని మనం చూసామో, అంటే మనం దేని పట్ల ఆసక్తి కలిగి ఉండాలా? సంఘం పట్ల ఆసక్తి కలిగిన వారు. ఎవరికైతే సంఘం పట్ల ఆసక్తి కలిగి ఉందో వారి హృదయంలో ఏమొస్తుంది? ఆరాధన వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అంటే ఆరాధిస్తున్నాము అంటే మనం ఏం చేస్తున్నాం? దేవాది దేవుని ఘనపరుస్తున్నాము. ఆరాధిస్తున్నాము అంటే ఆయన్ని కొనియాడుతున్నాము. కొనియాడుతున్నామంటే అర్థం ఏంటంటే ఆయన ప్రజల్ని ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటున్నాము అని అర్థం అనమాట. అందుకనే ఆ మొట్టమొదటి వచనంలోనే ఆయన ఆ మాట అన్నాడు. ఏమని? ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, నా కుటుంబము ఏపాటిది అన్నాడు. దావీదు ఎప్పుడు కూడా తన యొక్క ఘనత గురించి ఎప్పుడు కూడా ఆయన ఆలోచించిన వాడు కాదు. అందుకనే ఆ మందసం అక్కడ తీసుకొచ్చేటప్పుడు కూడా ఆ మందసం మొదటి ఎదుట ఎలా నాట్యం చేసేట ఆ మేకాలు చాలా దారుణంగా చెప్పింది. అప్పుడు ఏముంది? ఒక అయోగ్యుడు ఒకడు ఏదో అన్న ఒక మాట అంది అక్కడ, నీచుడు ఒకడు నాట్యం చేయనట్లుగా నువ్వు నాట్యం చేయదగునా అన్నాడు. అంటే మందిరము అంటే దావీదుకి ఇంక ఏం అక్కర్లేదు. ఆయన ఎంత నీచుడైనా అయిపోవడానికి ఆయన సిద్ధపడిపోతాడు. అంతే, ఎంత తగ్గించుకోవడానికన్నా ఆయన సిద్ధపడిపోతాడు. అందులో నుంచే వచ్చింది ఆరాధన భావము. ప్రియమైన వాళ్ళరా, అందువల్ల ఆరాధిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. అది ఆరాధన అంటే. ప్రభా నేను మీ ఎదుట నేను నథింగ్ అనుకోవాలి. మీ ఎదుట నేను ఎందుకు పనికిరాని వాడిని, కొరగాని వాడిని, మీరు అన్నిటికన్నా ముఖ్యమైన వాడు. అందుకని ఆ మాట అన్నాడు. ఇక్కడే చూడండి, ఆ మాట అన్నాడు 22వ వచనంలో, యెహోవా నీవు అత్యంత ఘనత కలవాడువు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము విని దాన్ని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. చూడండి ఎంత ఆరాధన చెల్లించాడు. అదే ఆరాధన చేస్తాం మనం. ప్రభు అయినటువంటి దేవాది దేవుడిని మనం ఏం చేస్తాం?
కొనియాడతాం మనం. ఆయన ప్రభా నీ వంటి వాళ్ళు ఎవరు లేరు, నీకు సమానులు ఎవరు లేరు, నీవంత దేవాది దేవుడు ఎవరు లేరు, అసలు మేము విని దాన్ని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవరు లేడు అని చెప్పాడు మాట. అంత మాత్రమే కాదు ఆరాధన భావం అంటే. ఇంకో మాట అన్నాడు కిందన, ఏమన్నాడు? నీకు జనులొకటికే వారిని విమోచించినట్లును, నీకు ఖ్యాతి కలిగినట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకర మహాకార్యములు చేయనట్లును, దేవుడువైన నీవు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశములో నుండి, వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలీయులు అనునట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది అంటే, దేవుడు నీ వంటి దేవుడు లేడు అన్నాడు పైన, అంతే కదా అన్నాడు. నీ వంటి దేవుడు ఒకడును లేడు. కింద అన్నాడు, నీవు విమోచించిన ఇశ్రాయేలీయులు అనునట్టి నీ జనుల వంటి జనము లోకమందు లేదు. అంటే నీలాంటి వాళ్ళు లేరు, నీ జనం వంటి వారు కూడా ఎవరు లేరు. నీవు విమోచించావు వాళ్ళని. చూడండి ఆ విమోచన కార్యాన్ని ఐగుప్తు దేశం నుంచి ఎంత ఆరాధనా భావంతో నిండిపోయిందో ఆయన హృదయం. అందుకని ఎంత ఆరాధనా భావంతో నిండిపోతే మనం గతాన్ని అంత మనం చూసుకుంటాం. ప్రభా మేము ఫలానా పరిస్థితిలో ఉండేవాడిని, ఫలానా విధంగా ఉండేవాడిని, నువ్వు నన్ను రక్షించావు, నీవు విమోచించావు, నీ రక్తంతో నువ్వు నాకు కడిగావు, నేను ఎంత పాపంలోనే ఉంటుండేవాడిని, ఏ విధంగానో ఉంటుండేవాడిని, నువ్వంటే ఏమాత్రం లక్ష్యం లేకుండా ఉంటుండేవాడిని. అవన్నీ గుర్తు చేసుకుంటాం మనం. ఎప్పుడు హృదయంలో ఆరాధనా భావం ఉంటే గుర్తు చేసుకుంటాం. ఎవరికి వస్తుంది ఆరాధనా భావం? దేవుని మందిరం ఎడల ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారికి ఆరాధనా భావం వస్తుంది. ప్రియమైన ఆరాధనా భావం, దేవుని మందిరం, ఈ రెండు కూడా అవి అక్కడ ముడిపడి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన అన్నాడు, నువ్వు కట్టడానికి వీల్లేదు అన్నాడు. అయినప్పటికీ నీ దావీదు హృదయంలో ఆయన్ని గురించినటువంటి ఆ తలంపులు మెదులుతూనే ఉన్నాయి ఆయనకి. అందుకనే ప్రభా నీ వంటి వాడు ఎవడు లేడు అని చెప్పి మళ్ళీ ప్రజలందరినీ చూశాడు. ప్రజలందరినీ చూసేమన్నాడు, నీ జనుల వంటి జనులు ఎవరు లేరు. ఎందుకని? నువ్వు వాళ్ళని ఐగుప్తు దేశం విమోచించావు, నువ్వు ఐగుప్తు దేశంలో నుండి విమోచించావు. నీకు ఖ్యాతి కలిగినట్లు నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన కార్యాలు చేస్తూ వచ్చావు. నువ్వు నీ ఖ్యాతి అంటే నీ ప్రజలకు నువ్వు చేస్తే ఎవరికి చేసినట్టు అయింది? అది ఎవరికి ఘనత వచ్చింది? దేవాది దేవునికి ఘనత వచ్చింది. అంటే మనకు కార్యం చేస్తే ఎందుకు చేస్తున్నాడు ఆయన? మన మధ్యన ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు అనుకోండి, ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన ఘనత కొరకు చేస్తున్నాడు అనమాట. అది అందువల్ల మనకు ఆశ్చర్యకార్యం జరగగానే మనం ప్రార్థన చేసాం కాబట్టి అయిపోయిందనో, లేదా మనం ఏదో ఇంకోటి చేసాము కాబట్టి అయిపోయిందనో, మనం మీటింగ్ పెట్టాము కాబట్టి అది కాదు. ఆయన ఘనత కొరకు ఆయన కార్యం చేసేవాడు. అందువల్ల అది గుర్తుపెట్టుకోవాలి ఆరాధనలో. ప్రభా నీవు చేసిన కార్యాలన్నీ కూడా నీ ఖ్యాతి కొరకు నువ్వు చేశావు, నీ పేరు కొరకు నువ్వు చేశావు, నీ ఘనమైన నామం కొరకు నువ్వు చేశావు. ఆ ఘనమైన నామం బట్టి మరి వినికిడిలో నీవు ఇంత ఘనకార్యాలు నువ్వు చేశావు. గత సంవత్సరం అంతా కాపాడావు, అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి కృపానుగ్రహించావు, ఈ సంఘం అభివృద్ధి చెందడానికి సహాయం చేశావు. ఇవన్నీ నీ ఘనమైన కార్యాలు. దేనికి చేశావు? నీ ఖ్యాతి కొరకు చేశావు, నిన్ను బట్టి చేశావు. ఇక్కడ అదే ఆ మాట అందుకని ఆయన చెప్తున్నాడు, నీవు భీకరమైన మహాకార్యములు ఎందుకు చేశావు అంటే నీ ఖ్యాతిని బట్టి చేశావు. నీవు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవతల వశంలో నుండి నీవు వారిని విమోచించావు. అటువంటి జనం ఇంకెవ్వరు కూడా లేరు, నీ వంటి దేవుడెవరు లేరు, నీ ప్రజలైనటువంటి వారి వంటి వారు ఎవరు కూడా లేరు. అది ఆరాధనా భావంతో నిండిన వారి మాటలు, ఆ పలికేటువంటి మాటలు ఆ విధంగా ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. అందుకనే ఆయన అన్నాడు, మరియు 24వ వచనంలో అన్నాడు, మరియు యెహోవావైన నీవు వారికి దేవుడివై ఉండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలు పేరు గల జనులైనట్టుగా వారిని నిర్ధారణ చేసితివి అన్నాడు. ఆయన నిర్ధారణ చేస్తాడు. ఆ విధంగా మనల్ని ఆయన నిర్ధారణ చేశాడు. ఈ విధంగా మనం ఆయన జనులైనటువంటి ప్రజలుగా మనం ఉంటున్నాం ప్రియమైన వాళ్ళరా. దావీదుకు ఉన్నటువంటి ఆ మందిరం ఎడలట ఆసక్తి ఎంత ఆసక్తి ఉందంటే, ప్రభు అన్నాడు నువ్వు కట్టక్కర్లేదు అన్నాడు. ఆ ఆసక్తి మనం కూడా కలిగిన వారు కూడా. నువ్వు కట్టక్కర్లేదంటే అయినప్పటికీ దావీదు మనసు ఊరుకోకుండా ఏం చేశాడు ఆయన జీవితాంతం కూడా ఆయన దాని కొరకైనటువంటి వనరులు కూర్చడానికే ఆయన ప్రయత్నం చేశాడు. అంటే బంగారం కానీ వెండి కానీ అవన్నీ కూడా కూర్చున్నాడు. చూడండి ఎంత ఆసక్తి.
దేని ఏడల ఆసక్తి? మందిరం ఏడల ఆసక్తి. ఆయన ప్రభు కూడా అలాగే చేశాడు. ప్రభు ఏం చేశాడు? ఆయన ఎవరి మీదకి వెళ్ళాడంటే యుద్ధానికి, వాళ్ళందరినీ ఆయనకు అప్పగించి ఆ దోపుడు సొమ్మంతా దావీదుకి ఇచ్చేవాడు. ఈ దావీదు ఏం చేసేవాడు? ఆ దోపుడు సొమ్ములో బంగారం, వెండి, మంచివన్నీ కూడా తీసుకొచ్చి ప్రభువుకి ఆయన ప్రతిష్ఠించేవాడు. చూడండి ఆ మాట 8వ అధ్యాయంలో 11వ వచనంలో, తాను జయించిన జనముల యొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు, చూడండి ఎక్కడ ఆల్రెడీ పట్టుకున్న వెండి బంగారాలతో వీటిని చేర్చి అన్నాడు. అక్కడ ఏ వీటిని చేర్చి? దానిపైన ఒక యుద్ధం జరిగింది. 9వ వచనంలో దావీదు హదదెజరు దండు అంతా ఓడించిన తర్వాత అదంతా 10వ వచనంలో ఏమన్నాడు? తన కుమారుడు యోరాం చేతికి వెండి బంగారు ఇత్తడి వసూలు కానుకలు అప్పగించి అవన్నీ వచ్చాయి కదా, అవన్నీ కలిపి దేవునికి ప్రతిష్ఠించెను అన్నమాట మనం చూస్తాం అక్కడ. అది మన జీవితంలో కూడా అది జరగాలి ప్రియమైన. అంటే ఎల్లకాలం దేవుని మందిరమైన మనం ఆసక్తి కలిగిన వారు అయితే మనం ఏం చేస్తామండి? మన వెండి బంగారాలని ప్రభుకి ఇస్తాం. అది ఆరాధన. ఎందుకని ఆరాధన? దేవుని యొక్క తలంపులు కలిగిన వారు కనుక మనం ఆ పని చేస్తూ ఉంటున్నాం. ఎల్లప్పుడూ దేవుని మందిరం వెళ్ళ, అంటే సంఘం వెళ్ళ ఆసక్తి కలిగిన వారంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? వెండిని, బంగారాన్ని సమకూరుస్తూ ఉంటుంటారు. అంటే వెండి బంగారం అంటే మీ డబ్బులన్నీ తీసుకురమ్మని కాదు నా ఉద్దేశం, లేకపోతే మీ ఇంట్లో బంగారం అంతా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టిమని, అది కాదు నా ఉద్దేశం. అవన్నీ భౌతికమైనవి. ఈ రోజుల్లో ఏది? ఆత్మ సంబంధమైనవి. ఏమిటి ఆత్మ సంబంధమైనవి? మన సామర్థ్యత, మన తలాంతులు, మనకున్న సమయం, మనవి, ఇవన్నీ కూడా దేవునికి మన హృదయం అంతా కూడా ఆయన తలంపులతో నిండిపోవుట, అది ఆత్మ సంబంధమైనవన్నీ కూడా. దేవుని కొరకైనటువంటి ఆలోచనలు, ప్రజల కొరకైనటువంటి ఆలోచనలు, వారి ఎడల మనకి ఉన్నటువంటి తలంపులు, అవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. వాటితో మనం నిండిపోయిన వాళ్ళం అయితే మన తలాంతుల్ని మనం అన్నీ కూడా ప్రభు మందిరానికి మనం తీసుకొస్తాం. ఈ ఎప్పుడో చెప్తాడు ఎక్కడ సొలొమోనికి అన్నీ చెప్తున్నాయన, అయ్యా నీవు ఇవన్నీ నేను కూర్చాను, ఇవన్నీ నువ్వు తీసుకో, దీంతో నువ్వు మందిరాన్ని కట్టు అని అక్కడ మనం దావీదు మనం చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎక్కడ నేను ఇవన్నీ నేను సమకూర్చాను అని చెప్తాడు దినవృత్తాంతాలు 1వ గ్రంథంలో. చూడండి 29లో అంటాడు, 3వ వచనంలో లేదా 2వ వచనంలో చూడండి, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావాల్సిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి అన్నీ సమకూర్చాడు. ప్రభు అన్నాడు నువ్వు కట్టడానికి వీల్లేదన్నాడు. అయినా సరే దావీదు మైండ్ ఎలా ఉందో చూసారా? ఆయన మనసు ఎలా ఉందో చూసారా? నేను కట్టకపోయాను, దేవుని మందిరానికి కావాల్సినవన్నీ నేనేం చేస్తా? నేను సమకూరుస్తా, బంగారంగా సమకూరుస్తా, వెండి సమకూరుస్తా, ఇత్తడి సమకూరుస్తా, అన్నీ సమకూర్చాడు. అన్నీ నేను చేశానయ్యా అన్నాడు. ఈయన ఇంట్రెస్ట్ అంతా చూసి దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఆ మందిరం యొక్క మచ్చంతా కూడా సొలొమోనికి చెప్పలా, దావీదుకి చెప్పాడు. నువ్వు ఇలా కట్టాలి. ఆ మచ్చ అంటే అర్థం ఏంటంటే ఈ రోజుల్లో చెప్పాలంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డ్రాయింగ్లు అనమాట. ఆ డ్రాయింగ్స్ అన్నీ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడంటే అది చెప్తున్నాడు మళ్ళీ అక్కడ 28వ అధ్యాయంలో 19వ వచనంలో, యెహోవా హస్తం నా మీదకు వచ్చి ఈ మచ్చుల పనంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను. ఆ మచ్చంతా కూడా, ఆ డ్రాయింగ్లన్నీ కూడా ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? సొలొమోను కాదు, దావీదుకి ఇచ్చాడు. దావీదు వెళ్ళి సొలొమోనికి ఇచ్చాడు. చూడండి, ఎవరైతే దేవుని మందిరం మీద ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళకి ప్రభు అన్నీ ఇస్తాడు. అందుకనే ఆరాధన భావంతో నిండిన వాళ్ళని ప్రభు చూస్తూ ఉంటుంటాడు. ప్రియములారా, మన హృదయం ఎంత ఆరాధన భావంతో నిండుందో ప్రభు చూస్తాడు. ఎంత ఆయన్ని హెచ్చిస్తున్నామో ప్రభు. ఆరాధన అంటే ఎవరిని హెచ్చించడం? ప్రభువుని హెచ్చించడం. ఎంత ఆయన్ని హెచ్చిస్తామో అది చూస్తూ ఉంటుంటాడు. ఆ తర్వాత వారికి అన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. దేనికి సమకూరుస్తాడు? వారి హృదయం దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉంది, అంటే సంఘం పట్ల ఆసక్తి కలిగి ఉంది కాబట్టి అన్నీ కూడా మందిరానికి తీసుకొస్తారు. వారి దగ్గర ఉన్నవన్నీ మందిరానికి అంటే సంఘానికే తీసుకొస్తారు.
మందిరం తీసుకొచ్చాడు అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ పెట్టిమని కాదు, సంఘ వృద్ధికి, సంఘం యొక్క అభివృద్ధికి పాటుపడే వాళ్ళగా వాళ్ళు చేస్తాడు. అట్టి విధంగా ఏంటంటే మనస్సు కలిగిన వారే ఆరాధన చేయగలరు ప్రియమైన వాళ్ళరా. అందుకనే దావీదు అంత చక్కటి ఆరాధన ఆయన చేశాడు. ఆయన కీర్తనలన్నీ కూడా ఆరాధనే. మనకు తెలుసు కదా, ఆరాధన అనగానే ఏదో కీర్తన తీసుకుంటాం, మనం దాన్ని ధ్యానిస్తాం, ఆరాధన మనం చేస్తాం. ఎందుకని అంత ఆరాధన భావం ఆయనలోకి వచ్చింది అంటే ఆయన దేవాది దేవుని మీద ఆయన దేవాది దేవుడు ఎంత ఘనుడో ఎప్పుడు కూడా చూచేవాడు. దేవుని మందిరం మేడల ఆయనకిన్న ఆసక్తి గురించి ఆయన దేవాది దేవుడు ఎరిగినవాడుగా ఉన్నాడు. అందుకని ఆయన నోట్లో నుంచి ఏ మాట వచ్చినా కూడా ఆరాధన మాటలే వచ్చేవి ఆయన. అందువల్ల ఈ దినం మనం ఈ యొక్క మందిరంలో ఉన్నటువంటి దయానంద నగర్ మరి సభ్యులు ఉన్నారు కదా ఈ మందిరంలో, వాళ్ళు దేవాది దేవుడు చేసిన పనులన్నిటి గురించి అట్టి ఆరాధనా భావం ఎప్పుడు వస్తుంది మీకు? దేవుని మందిరం ఎడల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు వస్తుంది. అందువల్ల ఒకవేళ అలా లేకపోతే ప్రభా నేను అట్టి ఆసక్తి నాకు కలిగజేయండి నేను ప్రార్థన చేసుకుని అప్పుడు ఆరాధన చేయడం కూడా మంచిది. అందువల్ల దేవాది దేవుడిని ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరం ఎడల ఆసక్తి కలిగి ఉండడం. వారు మాత్రమే ప్రభా నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు ఎన్ని కార్యాలు చేశావు, నువ్వు ఎన్ని భీకరమైన కార్యాలు చేశావు, నీ జనులు ఇలాగ వచ్చారు, ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు అంటే కేవలం నీ దయ, నీ కృప, అది మనం ఆరాధన. గత దినాల్లో మా పట్ల మీరు ఇన్ని కార్యాలు చేశారంటే మీ దయ, మీ కృప. నీ జనులైనటువంటి వారిని నువ్వు అలా తోడుకుని వెళ్ళావు, అనేక చోట్లకు సువార్త ప్రకటింపజేశావు. మీ జనులైనటువంటి వారిని ఈ లొకాలిటీలో వారు నీ ప్రజలుగా వారిని స్థాపించావు, వారిని నిర్ధారణ చేశావు. ఆ మాట అన్నాడు అక్కడ ఆయన, వారిని నిర్ధారణ చేసితివి, నువ్వు వారిని ప్రతిష్ఠించావు, నువ్వు వారిని ఆయా స్థలాల్లో వారిని ఉంచావు, వారి ద్వారా అనేక మంది ఆకర్షించబడడానికి నువ్వు కార్యం చేస్తున్నావు. ఇది ఇంత ఆరాధన, ఇంత భావన కలిగి ఉన్న వారంగా ప్రభు మనల్ని చేస్తాడు. ఇప్పుడు ఆయన సంఘం పట్ల ఆసక్తి కలిగిన వారంగా ఉంటే ఇవన్నీ చేస్తాడు. ప్రియమైన వారు మనకు అన్నీ ఇస్తాడు, ఆయన మందిరంలోకి తీసుకురావడానికి అన్నీ ఇస్తాడు. దావీదుకి ఇచ్చాడు ఆయన, దావీదు ఎంతో ఆ లెక్కలు కూడా వేశాడు ఆయన. అవన్నీ మనకి చెప్పడానికి సమయం కాదు. అందువల్ల అట్టి మనసుతో అట్టి భావనతో ప్రభువా నీవే ఇవన్నీ చేశావు, నీ వంటి వారెవరు కూడా లేనే లేరు, నీ వంటి జనులు కూడా ఎవరు లేరు, అట్టి జనులుగా నువ్వు మమ్మల్ని చేశావు, అట్టి విధంగా గత సంవత్సరం అంతా నువ్వు కాపాడావు, అట్టి భీకర కార్యాలు మా ఏడలు నువ్వు చేశావు అని ఆయన్ని మనం ఆరాధించ బద్ధులమై ఉంటున్నాం. అందువల్ల ఆ మాటల్ని మనం ఒకసారి చదువుకొని ఆరాధనలోకి వెళ్దామండి. 22 సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 22-23 వచనాలు గట్టిగా చదువుకుని అదేవిధంగా మనం కూడా ప్రభువుని ఆరాధన చేద్దాం. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. మేము వినుదానంతటి బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. నీకు జనులొకటికై వారిని విమోచించినట్లు, నీకు ఖ్యాతి కలిగినట్లు, నీ జనులను బట్టి నీ దేశంలోకి భీకరమైన కార్యములు చేయనట్లును దేవుడువైన నీవు ఐగుప్తు దేశంలో నుండి ఆ జనుల వశంలో నుండి వారి దేవతల వశంలో నుండి నీ విమోచించిన ఇశ్రాయేలీయులు అనునట్టి నీ జనుల వంటి జనులు లోకమందు మరి ఎక్కడ ఉన్నది? ఇటు భావంతో ఆయన ఆరాధించడానికి ప్రభు సహాయం చేయనుగాక. దయచేసి గమనించండి, ఆరాధన చేయడానికి అందరికీ సమయం ఉండదు కాబట్టి ఈ దయానంద సంఘానికి సంబంధించినటువంటి 2 సహోదరులు 2 సహోదరులు రక్షణ విషయమైనటువంటి ఆరాధన కాదు, సంఘపక్షంగా దేవుడు చేసినటువంటి మేలు